రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి? ఈ SSMB 29 మూవీ అప్పుడే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేసాయి. ఆ ప్రమోషన్స్ ఏంటంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. ఈ మూవీ షూటింగ్ అయితే అయిపోయిందని మనకి తెలుసు, బట్ రీషూట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుందో మీకు తెలుసా? రామ్ చరణ్ పేరు ముందు ఏ ట్యాగ్ లైన్ ఉండబోతుంది? శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. ఈ మూవీ నుంచి గ్లిమ్స్ అయితే వచ్చింది. మరి గ్లిమ్స్ ఎలా ఉంది? మరి ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు? చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది. మరి ఆ సెకండ్ సింగిల్ ఎప్పుడు? అలాగే రామ్ చరణ్ గారు పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రాబోతుంది. మరి ఆ సింగిల్ ఎప్పుడు? ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ షూటింగ్ ఎక్కడ దాకా వచ్చిందంటారు? ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ శంబల. ఈ మూవీ ట్రైలర్ చూసారా? ట్రైలర్ ఎలా ఉంది? రోషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ఈ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. మరి ఆ టీజర్ ఎలా ఉంది? ఇంకా అలాగే ఈ వీక్ OTT మూవీస్ గురించి కూడా తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్. నా పేరు సాయినాథ్. మీరు చూస్తున్నది మై వ్యూ. ఈ ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ వీక్ థియేటర్ లో రిలీజ్ అయిన మూవీస్ గురించి తెలుసుకుందాం. ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ లో బాహుబలిది ఎపిక్ మూవీ అయితే చాలా బాగా నచ్చిందని చెప్తా. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇక మాస్ జాతర మూవీ అయితే నాకు నచ్చలేదు. ఆ రొటీన్ ఎలిమెంట్స్ తో, ల్యాగ్ సీన్స్ తో, ఆ స్క్రీన్ ప్లేతో అయితే అస్సలు నచ్చలేదు. చాలా స్లోగా వెళ్తుంది సినిమా కూడా. రవితేజ గారు, మీ నుంచి మంచి కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నాం సార్. ఇలాంటి రొటీన్ స్టోరీస్ కాకుండా కొత్త స్టోరీస్ అయితే తీసుకోండి సార్ ప్లీజ్. ఇక ఈ వీక్ అప్డేట్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ మూవీ నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఆ లుక్ ఇదే. చూస్తుంటే మరో రామలక్ష్మి వైబ్స్ అయితే వస్తున్నాయి. రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ చిక్కిరి చిక్కిరి సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో రామ్ చరణ్ గారి స్టెప్ అయితే అదిరిందనే చెప్పాలి. ఈ ఫుల్ సాంగ్ ఈ నవంబర్ 7th 11:07 AM కు రిలీజ్ అవుతుంది. మరి చూడాలి ఈ సాంగ్ ఎలా ఉంటుందో. రామ్ చరణ్ కి RRR మూవీతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ అయితే వచ్చింది. గేమ్ చేంజర్ మూవీకి కూడా ఆ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ట్యాగ్ లైన్ నే మెన్షన్ చేశారు. ప్రెసెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ లో అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే మెన్షన్ చేశారు. దీంతో కొంతమంది గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఉంచమని, మరికొంతమంది మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ అయితేనే బాగుంటుందని ఇలా ఫ్యాన్స్ అయితే కొంతమంది అయితే వార్ చేసుకుంటున్నారు. మరి మీకే ట్యాగ్ లైన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. అంటే అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఆల్మోస్ట్ ఈ టైటిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని. బట్ ఇప్పుడు అది కాదులే టాపిక్. ఈ మధ్య కొన్ని అనివార్య కార్యాల వల్ల షూటింగ్ అయితే ఆగింది. అది అందరికీ తెలుసు అనుకోండి. బట్ ఈ మూవీ ఈ నెల 3rd వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక SSMB 29 మూవీ నుంచి నవంబర్ లో అప్డేట్ ఉందని అందరికీ తెలుసు. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు. బట్ ఈ మూవీ ప్రమోషన్ చాలా డిఫరెంట్ గా ట్రై చేశారని చెప్పాలి. అది కూడా ట్విట్టర్ లో. ముందుగా మహేష్ బాబు గారు ఒక ట్వీట్ వదిలారు. ఆ ట్వీట్ ఏంటంటే ఇట్స్ నవంబర్ ఆల్రెడీ అంటూ ఒక ట్వీట్ వదిలారు. దానికి రాజమౌళి గారు ఎస్, ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు ఈ మంత్ అంటూ ఓ ట్వీట్ వేశారు. దానికి మహేష్ బాబు గారు రిప్లైగా యువర్ ఫర్ ఎవర్ ఇన్ మేకింగ్ ఇన్ మహాభారతం సార్ అంటూ ఓ ట్వీట్ వేశారు. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ SSMB మూవీ తర్వాత మహాభారతం స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉన్నట్టుంది. మహాభారతం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా రాజమౌళి గారు ఎలా తీస్తారా అని. మహేష్ బాబు గారు కంటిన్యూ చేస్తూ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యువర్ ప్రామిస్డ్ యాజ్ సంథింగ్ ఇన్ నవంబర్, ప్లీజ్ కీప్ అప్ యువర్ వర్డ్ అంటూ మెన్షన్ చేశారు. అంటే ముందుగా నవంబర్ లో మీరు మాకు ఏదో హామీ ఇచ్చారు, దయచేసి మీ మాట నిలబెట్టుకోండి అన్నారు మహేష్ బాబు గారు. దానికి రాజమౌళి గారు రిప్లై ఇస్తూ ఇట్స్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ మహేష్, వెల్ స్లోలీ రివీల్ 1 by 1 అంటూ రిప్లై ఇచ్చారు. అంటే మహేష్ ఇప్పుడే మొదలైంది, మేము నెమ్మదిగా ఒక్కొక్కటిగా వెల్లడిస్తాము అన్నారు. ఇది చూస్తుంటే ఒకటి కాదు, ఈ మంత్ లో మరికొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయనిపిస్తుంది. దానికి రిప్లై ఇస్తూ మహేష్ బాబు గారు హౌస్ లో సార్ షెల్ వి స్టార్ట్ ఇన్ 2030 అని అయితే ఆయన అయితే రిప్లై ఇచ్చారు. అంటే ఎంత నెమ్మదిగా సార్, 2030లో ప్రారంభిద్దామా అంటూ ముఖం దాచుకున్న ఎమోజీని అయితే పోస్ట్ చేశారు. మహేష్ బాబు గారు దాన్ని కంటిన్యూ చేస్తూ అవర్ దేశీ గర్ల్ హ్యాస్ బీన్ పోస్టింగ్ ఎవ్రీ స్ట్రీట్ ఆఫ్ హైదరాబాద్ ఆన్ హియర్ ఇన్స్టా స్టోరీస్ సైన్ జనవరి అంటూ ప్రియాంక చోప్రా గారికి ట్యాగ్ లైన్ చేశారు. దాని మీనింగ్
మన దేశీ అమ్మాయి జనవరి నుండి హైదరాబాద్ లో ప్రతి వీధిలో ఇన్స్టా కథలను పోస్ట్ చేస్తుంది అంటూ మెన్షన్ చేశారు మహేష్ గారు. అంటే ప్రియాంక చోప్రా గారు ఎక్కువగా హాలీవుడ్ అండ్ బాలీవుడ్ మూవీస్ ఎక్కువ చేస్తుంటారు కదా, టాలీవుడ్ ఎక్కువ చేయరు కదా. ఫర్దర్ గా టాలీవుడ్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ తిరిగిన ప్రదేశాలు స్టేట్ వాటికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెడుతూ ఉంటారని చెప్పేసి అయితే మహేష్ బాబు గారు ఎటకారం ఆడుతున్నారు కొద్దిగా. సర్ప్రైజా యూ మీన్ టు సే అంటూ దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అంటే మహేష్ గారు సర్ప్రైజ్ అన్నారు కదా మరి చెప్పరా అన్నట్టుగా అడుగుతున్నారు. అప్పుడే పృథ్వీరాజ్ గారు ఈజ్ ఆల్సో ఏ సర్ప్రైజ్ అంటూ అన్నారు. అంటే పృథ్వీరాజ్ గారు నాకు తెలిసి మహేష్ గారు ఏంటి సడన్లీ ఇలా సర్ప్రైజ్ గురించి అడుగుతున్నారని చెప్పి కొంచెం ఆయన కూడా సర్ప్రైజ్ అయినట్టు ఉన్నారు. మహేష్ గారు అన్నదానికి ప్రియాంక గారు రిప్లై ఇస్తూ, హలో హీరో, యూ వాంట్ మీ టు లీక్ ఆల్ ది స్టోరీస్ యూ షేర్ విత్ మీ ఆన్ సీట్, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వేసేస్తా అంటూ స్ట్రాంగ్ అయితే రిప్లై ఇచ్చారు. అంటే నాకు తెలిసి మహేష్ గారు ప్రియాంక గారు ఏదో ఒక టైంలో కూర్చున్నప్పుడు సరదాగా ఏదో స్టోరీస్ వాళ్ళకి వచ్చిన స్టోరీస్ ఏవో మాట్లాడుకుంటారు కదా, అట్లా మహేష్ గారికి వచ్చిన స్టోరీస్ లో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు ఏమైనా చెప్పు ఉండొచ్చు, వాటిని మేము లీక్ చేస్తారని చెప్పి సరదాగా అయితే బెదిరిస్తున్నారు అంతే, అంతకుమించి ఏం కాదు. దానికి మహేష్ గారు రిప్లై ఇస్తూ ఊరి దీని ఏసాలో అంటూనే పర్వాలేదులే కూడా మెన్షన్ చేస్తూ రిప్లై ఇచ్చారు. మహేష్ గారు ట్వీట్ వేస్తూ, లెట్స్ కాల్ ఇట్ ఏ ట్రాన్స్, పుట్ అవుట్ సంథింగ్ టుమారో విచ్ ఎవ్రీవన్ ఆల్రెడీ నౌస్, యు క్యాన్ స్టిల్ కాల్ ఇట్ ఏ సర్ప్రైజ్ అంటూ ఒక పోస్ట్ అయితే వేశారు. మహేష్ గారు ఏమంటున్నారంటే ఇక మనం మాటలతో చేసుకునే యుద్ధాన్ని అయితే ఆపేద్దాం, వాళ్ళకి రేపు ఏదో ఒకటి ప్రకటించండి, సర్ప్రైజ్ అన్నారు కదా అని చెప్పేసి అయితే మహేష్ బాబు గారు అంటున్నారు. రాజమౌళి గారు దానికి రీప్లై ఇస్తూ, ఓకే డీల్, బట్ పెనాల్టీ ఫర్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు డీలే ది రిలీజ్ ఆఫ్ యువర్ ఫస్ట్ లుక్. Did you reveal PC? You ruined the surprise అంటూ రిప్లై ఇచ్చారు. రాజమౌళి గారు మాట్లాడుతూ, సరే ఒప్పుకున్నాను, కానీ అతిగా మాట్లాడినందుకు జరిమానం కింద నీ ఫస్ట్ లుక్ నైతే ఆలస్యంగా విడుదల చేయాలని అయితే నేనైతే నిర్ణయించుకున్నానని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దాంతో పాటు కోపంగా ఒక ఎమోజీ కూడా పెట్టారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ నవంబర్ లో ఒకటి కాదు మేబీ 4 అప్డేట్స్ అయితే ఉంటాయేమో అయితే నాకు అనిపిస్తుంది. మేబీ నాకు తెలిసింది పృథ్వీరాజ్ గారి ఫస్ట్ లుక్, ఆ తర్వాత టైటిల్, ఆ తర్వాత ప్రియాంక గారి ఫస్ట్ లుక్, ఆ తర్వాత లాస్ట్ లో మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం అయితే ఉంది. రాజమౌళి గారు మాట్లాడుతూ, ఎందుకు మహేష్ ఇదంతా బయట పెట్టావు అంటూనే కొంచెం కోపంగా అండ్ కొంచెం ఆశ్చర్యపడుతున్నట్టు అయితే బాగానే నటిస్తున్నారు రాజమౌళి గారు. ప్రియాంక గారు హా బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ అయితే ట్వీట్ వేశారు. రాజమౌళి గారు మహేష్ బాబు గారు ట్యాగ్ చేస్తూ నవ్ యూ రైన్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అయితే అన్నారు. రాజమౌళి గారు మహేష్ గారికి ట్యాగ్ చేస్తూ ఇప్పుడు నువ్వే ప్రతిదీ నాశనం చేసింది అంటూ మెన్షన్ చేస్తూ మహేష్ గారి మీద కోప్పడ్డారు. లాస్ట్ లో పృథ్వీరాజ్ గారు పోస్ట్ వేస్తూ, నాకు తెలుసు సార్ మీరు మీ విలన్లు ఎక్కువగా ప్రేమిస్తారు అనేసి అయితే ఓ పోస్ట్ వేశారు. లాస్ట్ లో ఏఎంబి అయితే ఒక పోస్ట్ వేసింది. ఆ పోస్ట్ అయితే ఇదే చూడండి. ఈ మూవీ యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ లను నవంబర్ 16న హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ గ్రౌండ్ లో ఒక ఈవెంట్ జరిపించి అందులో అయితే నిర్వహించబోతున్నారు. దీన్ని జియో హాట్‌స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. డోంట్ మిస్ ఇట్, తప్పకుండా చూసేయండి. మేబీ నవంబర్ 16న క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది టైటిల్ ఏంటా అని. రాజమౌళి గారు సెట్ చేసిన కొత్త ట్రెండ్ బాహుబలి 1, బాహుబలి 2 మూవీస్ ని కలిపి ఒక మూవీగా రిలీజ్ చేసి బాహుబలిది ఎపిక్ గా రిలీజ్ చేశారు, అది మనందరికీ తెలుసు. దీంతో ఇలాగే రిలీజ్ అయిన పుష్ప 2, కేజీఎఫ్ 2 లను కూడా 2 పార్ట్లను ఒక్క మూవీగా ట్రిమ్ చేసి రీ రిలీజ్ చేయాలని కొంతమంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి చూడాలి మేకర్స్ ఏమైనా ఈ ట్రెండ్ ఫాలో అవుతారా లేదా అని. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగర్ ఈ మంత్ సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ ఉండొచ్చని అయితే క్లారిటీ అయితే వస్తుంది. రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ షూటింగ్ అయితే పూర్తి చేసుకున్నారు. మేబీ ఈ మూవీ యొక్క ట్రైలర్ నెక్స్ట్ వీక్ కానీ లేదా 18న ఈ మూవీ యొక్క ట్రైలర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. ఈ మూవీ గ్లిమ్స్ చూసా, గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. ఈ మూవీ బైక్ రేస్ గురించి అని అయితే అర్థమవుతుంది. మూవీలో మంచి మోటివేషన్ ఉన్నట్టుగానే ఉంది. స్టోరీ బాగుండి మంచి కంబ్యాక్ ఇవ్వాలైతే కోరుకుందాం. ఇక ఈ మూవీ డిసెంబర్ 6న థియేటర్స్ రిలీజ్ కానుంది. ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ శంబల. ఈ మూవీ ట్రైలర్ అయితే బాగుంది. మిస్టరీ, డివోషనల్ అండ్ సైంటిఫికల్ గా కూడిన మూవీగా రానుంది.
ఈ మూవీ ట్రైలర్ చాలా నచ్చింది. ఇక ఈ మూవీ డిసెంబర్ 25th థియేటర్స్ రిలీజ్ కానుంది. నాకెందుకో ఈ మూవీ ఆది గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తుందని అయితే అనిపిస్తుంది. రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ఈ మూవీ టీజర్ చూసా. ఫుట్బాల్ గేమ్ నేపథ్యంలో సమ్ వార్ తో కూడిన ఈ టీజర్ ఓకే గుడ్. మెయిన్లీ రోషన్ లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 25th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఓటీటీ లవర్స్ కోసం ఓటీటీ రిలీజెస్ గురించి తెలుసుకుందాం. ఓజీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థ్యాంక్ యూ డియర్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. భద్రకాళి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అర్జున్ చక్రవర్తి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. లైఫ్ స్టోరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇడ్లీ కొట్టు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కొత్తలోక చాప్టర్ 1 జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాంతార చాప్టర్ 1 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. పాప ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. బ్యాడ్ గర్ల్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డ్యూడ్ నవంబర్ 14th నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నవంబర్ 21st ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వీక్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్. ది గర్ల్ ఫ్రెండ్ ఈ నెల 7th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. జటాధార ఈ నెల 7th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రేమిస్తున్న ఈ నెల 7th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రీ వెడ్డింగ్ షో ఈ నెల 7th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ ఈ నెల 7th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. హక్యూ ఈ నెల 7th థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టగానే వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.